ఉసిరికాయలు కడిగి ఎండబెట్టుకొని చక్కగా తురిమేసుకోవాలండి. మొత్తం కూడా ఇదిగోండి ఇలా తురిమేసుకోవాలి. కొంచెం సేపు ఆరనిస్తే బాగుంటుంది. ఒక బాండీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలండి. వేగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే బాండీలో ఎండుమిరపకాయలు ఒక 15-20 ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తురిమి పెట్టుకున్న ఉసిరికాయ కూడా వేసుకొని ఇదిగోండి ఇలా మొత్తం చక్కగా ఈ కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలండి. వేపుకున్నాక ముందుగా మనం ఈ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేపుకొని మొత్తం వేసుకొని కరివేపాకు కూడా బాండీలో వేసుకొని వేపుకొని అది కూడా వేసుకోవాలండి. మనం తురిమింది వేపుకున్నాం కదా, అది కూడా వేసుకొని మొత్తం మిక్సీ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. వెల్లుల్లి కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇదిగోండి కారం ఇలా ఉంటుంది.